ప్రజారాజ్యం పార్టీతో తన రాజకీయ ఆరంగేట్రం చేసి ఇప్పటివరకు కూడా ఎంపీ అభ్యర్థిగానే ఆహ్, తన అదృష్టాన్ని పరిశీలించుకుంటూ ఈసారి నాలుగోసారి పోటీ చేస్తున్న చలమలశెట్టి సునీల్ గారితో మనం ఉన్నాం. సార్ చెప్పండి, అసలు మీ రాజకీయ ప్రస్థానం ప్రజారాజ్యంతో మొదలైంది. ఇన్ని మలుపులు తిరగడానికి కారణం? ఏం లేదండి. ముఖ్యంగా నేను మొట్టమొదటిసారిగా పోటీ చేసి ఎంపీ అవ్వాలి. కాకినాడ పార్లమెంట్‌కి ఎంపీ అవ్వాలి. ఎంపీ అయితే నా ఆలోచనలతో ఈ కాకినాడ పార్లమెంట్‌ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ ప్రాంతంలో వెల్త్ క్రియేషన్ చేయాలి అనే ఏకైక లక్ష్యంతో నేను ఆ రోజున రాజకీయాల్లోకి రావడం జరిగింది. అప్పుడు చిరంజీవి గారు అవకాశం ఇచ్చారు పోటీ చేయాలని. పోటీ చేశాను. అండ్ బ్రహ్మాండంగా ఆదరించారు ప్రజలు. చివరిదాకా వచ్చి చివరిలో నా తప్పిదమో లేకపోతే పైన దైవ నిర్ణయం తెలియదు కానీ చివరిదాకా వచ్చి ఆ రోజున ఓడిపోవటం జరిగింది. తర్వాత ఇమీడియట్గానే ఒక 6 నెలల్లో 1 సంవత్సరం తిరగకుండానే పార్టీని కాంగ్రెస్లో మర్జ్ చేశారు కాబట్టి నాకు ఆ పార్టీలో వెళ్ళే ఉద్దేశం లేక నేను అప్పుడు ఏం చేయాలన్న ఆలోచనలో మళ్ళీ రాజకీయంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానించడం, అలాగే 2012లో జగన్మోహన్ రెడ్డి గారితో మొదలెట్టిన ప్రస్తావన ఇంచుమించు 2018 దాకా ఆయనతోనే జరిగింది. 2019 ఎలక్షన్ల ముందు చిన్న అంటే మన టైం బాగున్నప్పుడు కొన్ని నిర్ణయాలు మనం తీసుకుని అంటే డిస్టర్బెన్స్ అయింది. లోకల్ క్యాండిడేట్ అన్న రకరకాల అంశాలు. ఆ ఇష్యూస్లో డిస్టర్బ్ అయినప్పుడు ఆ 45 డేస్ స్టింట్ నేను తెలుగుదేశంలో పోటీ చేయటం, లేకపోతే అప్పుడు పోటీ చేసే ఉద్దేశం లేక దూరంగా వెళ్ళిపోయాను. మళ్ళీ అప్పుడు తీసుకొచ్చి మా వాళ్ళు కానీ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఇదంతా నువ్వు ఏదో ఒక ఆశయంతో వచ్చావు, ఇర్రెలవెంట్ అయిపోతావు, 1 లాస్ట్ ప్రయత్నం చేయని ఇప్పుడు మళ్ళీ ఆ రోజున పోటీ చేయించడం, అలాగా పరిణామాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏంటంటే మన ఉద్దేశం సంకల్పించింది ఎలాగైనా కాకినాడ పార్లమెంట్లో పోటీ చేయాలి, ఎంపీగా గెలవాలని. అది ఫైనల్గా చివరికి 4వసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇవ్వటం. ఎందుకంటే ఈ ప్రాంతానికి నేను ఏదో రుణం ఉండిపోయినట్టున్నాను. అందుకని మళ్ళీ 4వసారి పోటీ చేసే అవకాశం జగన్ గారి ద్వారా మళ్ళీ ఇలా వచ్చింది. ఆయన కూడా నీలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి ఈ పార్లమెంట్కి అవసరం, మన పార్టీకి అవసరం అని ఆయన కూడా మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తూనే నన్ను పార్టీలోకి తీసుకున్నాను. అందుకనైనా అత్యద్భుతమైన లైఫ్ స్టైల్ లండన్లో మీ జీవితాన్ని కూడా వదిలేసి వెళ్ళిపోతారు. అంటే అది లైఫ్ స్టైల్. నేను లండన్లో ఒక వ్యాపార రీత్యా కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు కూడా నేను రాజకీయాలు అన్నది ఒక సేవా దృక్పథంతోనే చూశాను కానీ అదొక పెద్ద ప్రొఫెషను, అది ఇంకో బిజినెస్ వెంచర్లాగా ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే నేను వ్యాపార రీత్యా పారిశ్రామికంగా కానీ లేకపోతే బిజినెస్ పరంగా కానీ నా కుటుంబ సభ్యులు ఉన్నారు, ఇతర సహాయ సహకారాలు ఉన్నాయి. నేను రాజకీయాల్లోకి వచ్చి ఒక మార్పు తీసుకురావాలి యాజ్ ఎ రాజకీయ నాయకుడిగా. ఎందుకంటే యాజ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే మనం ఒక వ్యాపారవేత్తగా మన ఆలోచనలతో చిన్న స్థాయి నుంచో లేకపోతే ఒక చిన్న స్థాయి నుంచి ఇంత పెద్ద ఎంటర్ప్రైజులు బిల్డ్ చేయగలిగినప్పుడు తప్పకుండా రాజకీయంగా మన వల్ల మన ఆలోచనలతో పెను మార్పులు తేవచ్చు అని చూపిద్దామనే ఒక ఆలోచనతోనే రాజకీయాల్లోకి రావటం, ట్రై చేయడం జరుగుతుంది. అంటే ఒకప్పుడు మీకు ఎంతో ఆత్మీయులైన మెగా కుటుంబంతోనే ఈసారి తలపడుతున్నారు. ఎలా అంటే ఈ ఎన్నిక మీకు కొంత స్పెషలే అనుకోవాలి. ఒకవైపు చిరంజీవి వాళ్ళ తమ్ముడు కోసం చిరంజీవి గారు కూడా ప్రచారానికి వస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది. ఆ నియోజకవర్గం కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఉంది. అంటే అసలు మీకు మెగా కుటుంబంతో చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యానికి మీరు అటెండ్ అవుతూనే ఉంటారు జనరల్గా. అలాంటిది ఈసారి వాళ్ళతో తలపట్టడం ఎలా అనిపిస్తుంది? అంటే నేను రాజకీయాల్లోకి మొదటి ఎలక్షన్ నుంచి ఇప్పటికీ పోటీ చేసి 4వసారి కూడా నేను ఏ వ్యక్తుల్లో వ్యతిరేకించో లేకపోతే ఒక పర్సనల్ ఎజెండాతో రాలేదు. నా ఆలోచనతో ఒకసారి ఎంపీ అవ్వాలి ఇదని. ఎందుకంటే ఎప్పుడు కూడా గత 3 ఎలక్షన్స్లో కూడా ఒక మంచి వాతావరణంలోనే నాకు ఎలక్షన్స్ జరిగినాయి. అంటే ప్రత్యర్థులందరూ కూడా మా అందరితోనూ స్నేహపూర్వకంగానే ఉండేది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ అందరితోనూ అదే రకంగా ఉన్నాయి. ఈసారే కొంచెం ఘాటుగా ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి తరపున ఇక్కడ పెట్టిన పార్లమెంట్ అభ్యర్థి కానీ మొదటి నుంచి ఆయన ఒక నెగిటివ్ క్యాంపెయిన్స్ కానీ ఒక వ్యక్తిగత ప్రచారం కానీ వ్యక్తిగతంగా అసత్య ప్రచారాలు చేయటం కానీ ఆ మాదిరిగా జరిగినాయి. కాబట్టి కొంచెం ఇవాళ ఇదంతా ఫ్లేరప్ అయింది. కానీ అంతేగాని ఇవాళ మనం ఏదో ఒక మెగా ఫ్యామిలీని వ్యతిరేకంగా పోటీ చేయాలని ఆలోచనతో రాలేదు. అనుకోకుండా నేను అభ్యర్థిగా వచ్చిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుంటాం, ఇక్కడ పిఠాపురంలో పోటీ చేయాలని, అలాగే జనసేనకి పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన తీసుకురావటం. సో వాళ్ళు అలా పార్టీ తరఫున పెట్టారు కాబట్టి ఆబ్వియస్గా వాళ్ళు గెలవాలని ప్రయత్నం వాళ్ళు చేస్తారు.
కానీ ఇవాళ నా ప్రధానంగా నేను అభ్యర్థిగా రావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమైన కారణం, నేను ఈ పార్లమెంట్లో ఒక ఆలోచనతో వచ్చిన రోజు నుంచి నా మేనిఫెస్టోని ప్రజల ముందు పెట్టి, నా ఆలోచనలు ముందు పెట్టి రావడం జరిగింది. ముఖ్యంగా మాకు బేస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప సంక్షేమ అభివృద్ధి పరిపాలన వల్ల ఈ రోజున ప్రజలు పెద్ద ఎత్తున మమ్మల్ని ఈ పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఆదరించే విధానం కూడా జరుగుతుంది. అంటే గతంలో మీరు ఎవరైతే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారో, ఇప్పుడు వాళ్ళందరూ కూడా మీ నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. అంటే వీళ్ళందరితో కొంచెం మీకు బాండింగ్ మళ్ళీ ఉందా? నేను అదే చెప్తున్నాను, బాండింగ్ అంటే ఎప్పుడు అంటే లేకపోలేదు. మీ పార్టీ అభ్యర్థులే? అదే నా పార్టీ ప్రత్యర్థులుగా ఉన్నప్పుడు కూడా నాకు ఆ బాండింగ్, ఎందుకంటే ఇప్పుడు తోట నరసింహ్ గారు ఉన్నారు, ఆయన మేనమామే. వంగా గీత గారు ఉన్నారు, నాకు ప్రజారాజ్యంలో మీ ఇద్దరం కలిసి పోటీ చేసాం, అప్పుడు ఆవిడ Colleague. ఎమ్మెల్యే కొలీగ్. సో అలాగే నాకు వీళ్ళందరితోనూ గతంలోనూ ఆల్రెడీ ఏదో రకమైన రిలేషన్షిప్స్ ఉన్నాయి. అది కూడా హెల్దీగా అందరం స్నేహపూర్వకంగా ఉన్న రిలేషన్స్. ఎలక్షన్స్లో వాళ్ళు ఆ పార్టీ, నేను ఈ పార్టీ పోటీ చేసాం. ఎలక్షన్లు అయిపోయినాయి, నేను ఓడిపోయాను. మేము అదే రకమైన హోందాగానే నడిచాం కానీ. సో అందుకనే ఇవాళ మేము అందరం కూడా ఒకే పార్టీలో పోటీ చేస్తున్నా, అదే స్నేహపూర్వకంగా అదే కోఆర్డినేషన్తోనే మేము వర్క్ చేస్తాం. మీరేమో సంపద సృష్టించే గ్రీన్ కో లాంటి పెద్ద సంస్థల్లో ప్రతినిధులై ఉన్నారు. ఒకవైపు మీ ప్రత్యర్థి టీ టైం లాంటి అతి చిన్న స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి తెలిసే స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా, అలానే రాష్ట్రాలు కూడా దాటుతున్నాడు. అంత ఒక చిన్న స్థాయి నుంచి బ్రాండ్ ఇమేజ్, ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకొని ఉన్నతమైన ఆలోచనలతో ముందుకెళ్ళాడని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. అసలు ఉదయ్ శ్రీనివాస్ గెలిపే ఉదయ్ శ్రీనివాస్ గెలుపు నా గెలుపు అని చెప్పి పరిస్థితిలో, అంటే మీరు అసలు ఎలా దీన్ని ఫేస్ అయిపోతారు? ఇదేం ఫేస్ అయ్యాము. నేను మొదటి రోజు నుంచి కూడా నేను దాన్ని పాజిటివ్గానే తీసుకున్నాను. ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి ఆ విధమైన బ్రాండ్ క్రియేట్ చేయటం, ఆ విధమైన ఆలోచనలు చాలా చాలా మంచిది. ఎందుకంటే నేను చాలామంది యువకులను కూడా ఎంకరేజ్ చేస్తాను, వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాను. అలాంటి వాటిలో నేను పెట్టుబడులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఏ మాదిరిగా అనుకున్నారో నేను అదే మాదిరిగా అనుకున్నాను, మంచి అభ్యర్థిని తీసుకొచ్చారని. కానీ దాన్ని లోతుగా నామినేషన్ పత్రాలు బయటపడిన తర్వాత, నామినేషన్ పత్రాల ద్వారా మనకి అర్థమైంది ఏంటంటే ఇదంతా ఒక మార్కెటింగ్ గిమిక్ అని. ఎందుకంటే టీ టైంలోనూ చాలా కుంభకోణాలు ఉన్నాయి. ఆయన బ్యాక్గ్రౌండ్ కూడా షేడీ బ్యాక్గ్రౌండ్. ఆయన గత చరిత్ర కూడా అసలు ఒక ఎంపీ సీటు హోదాకు కానీ, ఒక ఎమ్మెల్యే సీటు హోదాకు కానీ తగినంటి క్వాలిఫికేషన్ కాదని ఇప్పుడు ఇవాళ అందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అతని మీద పూర్తి స్థాయిలో అవగాహన లేక ఆయన కూడా మోసపోయాడని నేను అనుకుంటున్నాను. అంటే ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు, అంటే గత 20 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గం, అంటే 15-20 సంవత్సరాల నుంచి అంటుపెట్టుకుని ఉన్నారు. అయితే మామూలుగా అయితే ఎలక్షన్ టైంలో ఒక పార్టీ నుంచి ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఆ మేనిఫెస్టోకి భిన్నంగా కూడా ఒక సునీల్ సొంత మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తాను, అంటే ఏది ఎటువంటి నిర్ణయం జరిగినా నేను ఈ మేనిఫెస్టోని అమలు చేస్తానని చెప్తున్నారంట. అసలు ఏంటి సార్ దాని మేనిఫెస్టో ఏంటి, దానికి ప్రత్యేక కారణాలు ఏంటి? అంటే అండి, నా ఈ మేనిఫెస్టోని ఈసారి బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అదర్వైజ్ నా మొట్టమొదటి ఎలక్షన్ నుంచి కూడా నాకు లోకల్ మేనిఫెస్టో ఉంది. ఇదే మేనిఫెస్టోలో కొన్ని అంశాలు అటు ఇటు మారుంటాయి, కానీ అంటే గ్రామాల దత్తత తీసుకునేది లేకపోవచ్చు. కానీ ఈ 15 ఏళ్లలో మా సంస్థలు కూడా అభివృద్ధి చెందినాయి కాబట్టి నేను చెప్పే ప్రతి ప్రోగ్రాంలో అట్లీస్ట్ సగం వరకు మేము సొంతంగానూ లేకపోతే నాకున్న పరిధిలో ఏర్పాటు చేసుకోగలను. కాబట్టి ఈసారి ఈ ప్రణాళికాబద్ధంగా ఈ మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. అండ్ రెండోది, 3 ఎలక్షన్స్లో నేను మేనిఫెస్టోని పెట్టిన ఆలోచనలు తీసుకొచ్చి క్యాంపెయిన్ చేసిన, నేను మొన్న ఇక్కడ క్యాంపెయిన్ మొదలెట్టక ముందు చేసిన సర్వేలు అధ్యయనం చేసినప్పుడు రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే, సునీల్ గారి పేరు తెలుసు కానీ ఆయన ఆలోచనలు తెలియవు, ఆయన మేనిఫెస్టో కూడా ఎవరికీ తెలియలేదు. అండ్ అది కూడా ఓన్లీ రాజకీయంగా యాక్టివ్గా ఉన్న మనుషులకే తెలిసింది తప్పితే గ్రామాల్లోకి వాటిల్లోకి పూర్తిగా అవగాహన లేదు. అందువల్ల ఆయన ఓటే లేదు, వెళ్ళలేదని చెప్పి రిపోర్ట్ రావడం జరిగింది. అందుకనే వచ్చిన మొదటి రోజు నుంచి కూడా నా ఆలోచనని మేనిఫెస్టోని ముందు పెట్టి ప్రచారంలో ప్రతి గడపకి వెళ్ళే విధంగా కూడా ఆలోచన చేసి మేము ఆ విధమైన పాజిటివ్ క్యాంపెయిన్తోనే ముందుకెళ్తా ఉన్నాం. అంటే అసలు ఆ మేనిఫెస్టోలో ఏం పొందుపరిచారు? ముఖ్యంగా ప్రధానంగా 4 ప్రధానమైన అంశాలు. ఎందుకంటే అన్ని వర్గాల్ని ఆకట్టుకునే విధంగా, ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ని ఏ విధమైన నా చిన్ననాటి ఆలోచనలతో ఒక స్వప్నంగా, డ్రీమ్గా ఆలోచన చేశాను,
ఈ ప్రాంతాన్ని అంత అభివృద్ధి చేయాలి. ఆ ఆలోచనలన్నింటినీ కూడా ఈ 4 అంశాల్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ అంతా ప్రధానంగా గ్రామాలు. ఈ గ్రామాల్లో ఒక 400 గ్రామాలను దత్తత తీసుకుని గ్రామానికి ₹1,00,00,000 నిధులతో 400 గ్రామాలని కూడా రాబోయే 5 ఏళ్లలో 400 కోట్లతో అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది. అదే హామీగా అందరికీ కూడా ప్రామిస్ చేయడం జరిగింది. అలాగే రెండోది, ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రకరకాల చదువులు చదివి ఉద్యోగ అవకాశాల కోసం మా ఆఫీసులు కానీ రకరకాల ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. గడిచిన 15 ఏళ్ళుగా కూడా మా సంస్థల్లోనే ఇప్పుడు ఇంచుమించు 3,000 మంది దాకా పనిచేస్తూ ఉన్నారు ఇదే ప్రాంతం నుంచి. అలాగే నేను ఆ మధ్యన జాబ్ మేళా నిర్వర్తించినప్పుడు కూడా ఎవరు ఊహించిన విధంగా 20,000 మంది బయోడేటాలు తీసుకుని రావడం జరిగింది ఆ మేళాకి. ఇవన్నీ కూడా చూసి తప్పకుండా దీన్ని ఒక ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా చేయాలన్న ఆలోచనలు ఆ రోజు 6-7 నెలల నుంచి జరుగుతున్నా దాన్ని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పొందుపరిచి రేపు రాబోయే రోజుల్లో ఒక భారీ శిక్షణా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఆ శిక్షణా కేంద్రం ద్వారా ఇంచుమించు ప్రతి సంవత్సరం 5,000 నుంచి 6,000 మంది యువకులకి పూర్తి స్థాయి శిక్షణ ఇప్పించి వాళ్ళందరికీ కూడా 100% జాబ్స్ వచ్చే విధంగా ఆలోచన చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే 5 సంవత్సరాల్లో ఇంచుమించు 25-30 వేల మంది యువకుల్ని ఉద్యోగాల్లో పెట్టే బాధ్యత కూడా నా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అని హామీగా చెప్పడం జరిగింది. మూడోది, ఈ కాకినాడ పార్లమెంట్ ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా చాలా అనువైన ప్రాంతం. ఎందుకంటే కోస్తా పోర్ట్స్ ఉన్నాయి, SEZ ఉన్నాయి, అలాగే మెట్ట ప్రాంతం అంటే హైవే కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ. ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకుని నేను చేస్తున్న 10 ఏళ్ల కృషి వలన రాబోయే 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఇంచుమించు 30,000-40,000 కోట్ల పెట్టుబడి తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని చెప్పి కూడా అందరికీ హామీ ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇక్కడ ఉన్న యువకులకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలతో పాటు ఇదే ప్రాంతంలో ఆ కంపెనీల ద్వారా CSR ఫండ్స్ ద్వారా ఈ గ్రామాలు ఊర్లు అన్నీ కూడా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి కూడా ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నాలుగోది, ఇక్కడ ఉన్న తెలివైన యువకులు ఎప్పటి నుంచో నా దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు చాలామంది. ఏంటంటే చిన్న చిన్న బిజినెస్ ఐడియాస్తో ఏదో రకమైన సహాయ సహకారాలు కోరుతూ ఉండేవాళ్ళు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని కాకినాడ కేంద్రంగా రేపు నేను ఒక స్టార్టప్ ఫండ్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేసి, అంటే ఒక నిధిని ఏర్పాటు చేసి 100 కోట్లతో ఇలాగా తెలివైన యువకుల ఐడియాస్లో సహాయ సహకారాలు అందించి పెట్టుబడులు పెట్టి రాబోయే 5 సంవత్సరాల్లో చిన్న తరహా మధ్య తరహా 100 పరిశ్రమలు ఇదే ప్రాంతంలో స్థాపించే విధంగా కూడా చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటాం. అంటే మొత్తానికి కూడా మీ సొంత ఎజెండాతోనే ఈ ఎన్నికలను అయితే ఫేస్ అయిపోతున్నారు. అంటే ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యేలతో పనిలేదు, ఎంపీలతో పనిలేదు, వారి కింద స్థాయి నాయకులతో పనిలేదు. డైరెక్ట్గా నేరుగా DBT ద్వారా ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతి పేద కుటుంబానికి ఇచ్చే విధంగా అవినీతికి ఏమాత్రం తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తిగా ప్రతి ప్రాంతాన్ని ఏ మాదిరిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఆయన ముందుకు సాగుతున్న విధానం. సో ఇంత గొప్ప పరిపాలన ఇంత గొప్పగా చేస్తున్నప్పుడు చాలామంది ఎంపీ ఎమ్మెల్యేలకి మనకి పెద్దగా పని లేదులే ఉన్న తరుణంలో నేను ఆయన చేస్తున్న దానికి ఈ ప్రాంతాన్ని ప్రత్యేకించి కాంప్లిమెంట్ చేసే విధంగా, అంటే ఇంకా యాడ్ చేసే విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేయటం కానీ, ఉద్యోగ అవకాశాలు క్రియేట్ చేయటం కానీ, ఈ రెండు ప్రధానంగా బాధ్యతగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న గొప్ప పరిపాలనకి అడిషనల్గా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో 175 మంది అభ్యర్థులకి 25 మంది ఎంపీలకి 80-90% ఎలక్షన్ ఆయనే చేశారు. ఇవాళ ఓట్లేసే ప్రతి వ్యక్తి కూడా 90% జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేస్తున్నారు. కానీ ఈ ప్రాంతంలో ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్ పరిధిలో మాత్రం ఆ ఎక్స్ట్రా 10% ఏదైతే ఉన్నదో దానికి నా ఆలోచనలు అందరికీ తెలిసే విధంగా చేస్తే ఆ 10% బెనిఫిట్ కూడా పార్టీకి వస్తుంది. దానివల్ల భారీ మెజార్టీతో విజయం సాధించే విధంగా కూడా కలుగుతుందని ఈ విధమైన ఆలోచనలు అందరికీ తెలిసే విధంగా మా ప్రచారంలో పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.